తెలంగాణలో మామిడికాయ పచ్చడి పెట్టే విధానం. ఒక టబ్బు తీసుకోవాలి. టబ్బులో నీళ్లు తీసుకొని ఉప్పు వేసుకోవాలి. నీళ్ళల్లో ఉప్పు వేసుకొని మామిడికాయలు 1-2 గంటలు నానబెట్టుకోవాలి. ఎందుకు నానబెట్టుకుంటామంటే ఇది మామిడికాయలు మంచిగా గట్టిపడి ముక్క మంచిగా ఉంటుంది. ఏమైనా క్రిములు ఉన్నా డస్ట్ ఉన్నా పోతుంది. గంట సేపు అయింది. ఒక్కొక్క కాయను పొడి క్లాత్ తీసుకొని మంచిగా తడి లేకుండా నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ ఆరబెట్టుకోవాలి తడిపోయే వరకు. ఈ మామిడికాయలను జలాలు అంటారు. ఇవి పచ్చడకు బాగుంటుంది, గ్రేవీ మంచిగా వస్తుంది. ఇట్లా పొడి క్లాత్లా కాటన్ క్లాత్లా ఆరబెట్టుకుంటే ఇట్లా ఒక అర్ధగంట ఆరితే నీట్గా అవుతాయి. ముక్కలు బయట కొట్టించుకొని వచ్చినాం. మనం కొడితే కటింగ్ మంచిగా రాదు. బయట కొట్టించుకొచ్చిన తర్వాత ఒక్కొక్క ముక్కని ఇట్లా నీట్గా తుడుచుకోవాలి క్లాత్తో. కొన్ని ముక్కలకు ఇలాంటి తొక్కలు కూడా ఉంటాయి. ఇవన్నీ తీసేసుకొని ఒక్కొక్కటి నీట్గా తుడిచి కొద్దిసేపు ఇట్లా ఆరబెట్టుకోవాలి. వీటిని తూడ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాక వెయిట్ చూస్తే 4 kgs అయినాయి. 4 kgsకి 2.5 kgల నూనె పడుతుంది. ఒక 1/2 kg పోపు చేసుకుందాం. 2 kgలు ముక్కలకు పట్టించుకుందాం. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని పోపు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం. పోపు కోసం ఎల్లిపాయలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, 1/2 kg ఆయిల్. గిన్నె వేడైంది. ఆయిల్ తీసుకున్నాం. ఇప్పుడు నూనె వేడైంది. ఫస్ట్ ముందు మెంతులు వేసుకోవాలి. ఒక నిమిషం అయినాక ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడైంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. జీలకర్ర తొందరగానే వేగుతుంది. ఎల్లిపాయలు కొన్ని పోపులో వేసుకొని కొన్ని మామూలుగా ఉత్తగా వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం. చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 4 కిలోల మామిడి ముక్కలు తీసుకున్నా. కేజీ కారం, 800 గ్రాములు ఉప్పు, 100 ఆవ పొడి, 50 గ్రాముల మెంతి పొడి, 1/2 kg ఎల్లిపాయలు, కచ్చపచ్చ 1/2 kg, పాయలు 1/2 kg, 2 kgల ఆయిల్, పల్లి నూనె. ముందు పల్లి నూనె వేసి, పల్లి నూనె అయితేనే బాగుంటుంది పచ్చడకు. వేరే నూనెలు కలుపుకోవద్దు. కొందరు నువ్వుల నూనె కూడా కలుపుకుంటారు. నూనె పోసి ముక్కలకు
బాగా పట్టిస్తే ముక్క మెత్తబడదు. ఆయిల్ పోసి కలిపిన తర్వాత కారం పోసుకోవాలి. కారం కూడా దొడ్డుకాయలు సన్నకాయలు కలిపి పట్టించిన కారం అయితే బాగుంటుంది. ఉప్పు కొద్దిగా ఆపుకోవాలి. మూడో రోజు కలిపే రోజు చూసి పోసుకోవాలి. కొన్ని మామిడికాయలు పుల్లగా ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి కాబట్టి చూసి పోసుకోవాలి మూడో రోజు. అన్నీ ఒకటి తర్వాత ఒకటి. ఆవపొడి, మెంతి పొడి, ఇప్పుడు కచ్చపచ్చ దంచిన ఎల్లిపాయ ముద్ద, విడిపాయలు. ఉల్లిపాయలు ఎన్ని వేసుకున్నా బాగానే ఉంటుంది. వేసుకొని మిగిలిన నూనెను పోసుకొని ఇంత పైకి కిందికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా కలిసింది కిందికి పైకి. ఇప్పుడు పోపు తీసుకొని కొద్దిగా పోసుకుందాం. ఇప్పుడు పోపు చల్లారింది. పోపును కూడా దీంట్లో వేసి కలుపుకుందాం. మామిడికాయ పచ్చడి మా అత్తమ్మ చాలా బాగా పెట్టేది. పోపును అన్ని ముక్కలకు కలిసేటట్టు పైకి కిందికి అనుకుంటా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడిని మంచిగా కలుపుకున్నాం. పచ్చడి రెడీ అయింది. దీన్ని జాడీలోకి ఎత్తుకోవాలి. జాడీలోకి ఎత్తిన తర్వాత 3 రోజుల తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పు గిన్నె తక్కువ ఉంటే వేసుకోవాలి. ఆయిల్ తక్కువ ఉన్న ఆయిల్ మాత్రం ముక్క మునిగేటట్టు పచ్చడి మీద ఇంత ఆయిల్ ఉంటే పచ్చడి అసలే ఖరాబ్ కాదు సంవత్సరం వరకు. నేనైతే ఇన్ని సంవత్సరాల కానుండి పచ్చడి పెడుతుంటా కానీ ఎప్పుడు ఖరాబ్ కాలేదు. మంచిగా ఉంటుంది సంవత్సరం వరకు పచ్చడి. ఈ పచ్చడి మొత్తం జాడీలోకి తీసుకున్నాం. మర్చిపోకుండా 3 రోజుల తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు పక్కకు పెట్టుకున్నాం కదా, అప్పుడు తక్కువ పడితే చూసి కలుపుకోవాలి. పచ్చడి పెట్టుకొని 3 రోజులు అయింది కదా, 3వ రోజు పచ్చడి ఎలా ఉందో చూద్దాం. ఎట్లుంది? మంచిగా ఊరింది పచ్చడి. ఇప్పుడు దీన్ని మంచిగా కిందికి పైకి బాగా కలుపుకొని ఉప్పు ఎట్లుందో చూసుకోవాలి.
ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ పోసుకోవాలి, లేకపోతే ఖరాబ్ అవుతుంది పచ్చడి. కొంచెం ఆయిల్ కూడా పడుతుంది, ఇప్పుడు ఇలా ఆయిల్ కూడా పోసుకోవాలి. చూడండి ఎట్లుందో. నూనె కొద్దిగా తక్కువ ఉంటే పోసుకుందాం. నూనె కూడా